అసలు రియాలిటీ ఏంటి? అసలు జాబ్స్ ఒస్తాయా? రావా? ఫ్రెషర్స్ చాలామంది అడుగుతున్న క్వెషన్ ఇదే. నన్ను గాని, మా మేనేజర్స్‌ని గాని, మా కొలీగ్స్, ఫ్రెండ్స్ ఇలా అందరూ అడిగేదేంటంటే, అసలు జాబ్స్ ఉన్నాయా? లేవా? అసలేమవుతుంది? ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ జరగట్లేదు. వాకిన్స్‌కి పిలుస్తున్నారు గానీ, కానీ అక్కడ చూస్తే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. నిజంగానే అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయా? అసలు మా పరిస్థితి ఏంటి? అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఈ వీడియో నేను చేసేదానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు జాబ్ సిట్యుయేషన్ ఎలా ఉంది? రియాలిటీలో కంపెనీస్ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాయి? దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రాలేదని అందరూ అంటున్నారు. ఓకే. జాబ్ రాలేదు పక్కన పెడదాం. అంటే ముందు ఎంత హైరింగ్ జరుగుతున్నదో ఇప్పుడు అంత హైరింగ్ జరుగుతలేదు. సో, ప్రతి సర్వీస్ బేస్ కంపెనీస్‌కి బయట నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ రావాల్సునుందో బిఫోర్ పోస్ట్ కోవిడ్ గాని, లేదంటే కోవిడ్ తర్వాత 2 ఇయర్స్ పీక్ అది. సో, అప్పుడు మంచిగా ప్రాజెక్ట్స్ వచ్చేవి బయట నుంచి ప్రతి సర్వీస్ బేస్డ్ కంపెనీకి. ఇప్పుడు బయట నుంచి ప్రాజెక్ట్స్ వచ్చేవి చాలా తగ్గిపోయాయి. సో, అందుకనేసి వాళ్ళు చాలా రిసోర్స్‌ని హైర్ చేసుకుంటలేదు. కానీ హైరింగ్ మాత్రం జరుగుతుంది. కానీ ముందు జరిగినంత మాస్‌లో జరగట్లేదు. హైరింగ్ మాత్రం జరుగుతుంది. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారంటే ఎవరైతే యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసినా సరే ఇంటర్వ్యూస్‌లో ముందు హైర్ అయిపోతుండ్రి. ఇప్పుడు యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్కిల్ మంచిగా నేర్చుకొని మీ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. తర్వాతే ఏమన్నా మీరు హైరింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది ఇంటర్వ్యూస్ వరకు. మీ రెజ్యూమ్, మీ పోర్ట్‌ఫోలియోనే డిసైడ్ చేసేస్తది. ఆ ఇంటర్వ్యూకి పోతారా లేదా అని చెప్పేసి. చాలామంది ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యుంటారు. ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సులు నేర్చుకొని అట్లుండింటారు. కానీ మెజారిటీ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్ నేనైతే నేను ఇన్‌స్టిట్యూట్ పేరు చెప్పదలుచుకోలేదు. అండ్ అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అలానే నేను చెప్పను. కానీ కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఏం చేస్తున్నాయంటే ఫేక్ డ్రైవ్స్‌ని గాని, ఫేక్ వాకిన్స్‌ని అలా క్రియేట్ చేసి మీరు అప్లై చేసుకొని ఆ ఇంటర్వ్యూస్‌ని వాళ్ళే ఫేక్‌గా కండక్ట్ చేస్తున్నారు. సో, ఇలాంటి వాటిలో చాలా మంది స్టూడెంట్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ జరిగేది ఫేక్ ఇంటర్వ్యూ. మీరు కిలోమీటర్ల కొద్దీ లైన్‌లో నిలబడుకొనేసి అక్కడికి పోయి అక్కడ మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూవ్ చేసుకునే దాని గురించి పక్కన పెడితే అసలది రియల్ ఇంటర్వ్యూస్‌నే కాదు. నేను అన్నీ ఇలాంటివి చెప్పను. కొన్ని ఇలా జరుగుతున్నాయి. సో, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీకి ఇంకొకటేమి అంటే నాట్ ఓన్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో కొంచెం ఎక్కువ హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇవి కూడా టార్గెట్ చేయండి. ఓన్లీ ఎంఎన్‌సీస్‌నే కాదు, మిడ్ లెవెల్ కంపెనీస్‌ని, స్టార్టప్స్‌ని లిటరల్లీ చాలా స్టార్టప్ కంపెనీలు హైరింగ్ చేస్తున్నాయి. మీ పోర్ట్‌ఫోలియో మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అనేసి వాళ్ళు పట్టించుకోరు. మీ పోర్ట్‌ఫోలియో బావుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఇప్పుడు అడుగుతారు, అన్న స్టార్టప్ కంపెనీస్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో, మీ నియర్ బై మీరు ఏ ఏరియాలో ఉన్నారో నాకు తెలీదు. నియర్ బై ఏరియాస్‌లో మీరు ఒకసారి గూగుల్‌లో వెళ్ళేసి మీరు ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ సెర్చ్ చేయండి. ఇన్‌కేస్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అయితే నియర్ బై డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనేసి, లేదంటే మీరు ఒకవేళ ఆహ్, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి పోవాలనుకుంటే నియర్ బై సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అని చేసేసి సెర్చ్ చేయండి. అప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ వస్తాయి. కొన్ని జీఎంబీ ప్రొఫైల్స్ వస్తాయి. వాటిలో క్లిక్ చేసి అక్కడ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో కనెక్ట్ అయ్యేకి ట్రై చేయండి. అలా లేదు అనుకుంటే లింక్డ్ఇన్‌లోకెళ్ళేసి సెర్చ్ సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అని చెప్పేసి సెర్చ్ చేసి ఫిల్టర్స్‌లో కంపెనీస్ అని చూస్ చేసుకొనేసి మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని 1-10 కంపెనీ సైజ్‌లో ఫిల్టర్స్‌లో 1-10 అనేసి లేదంటే 20-50 ఇలా కంపెనీ సైజ్‌ని మెన్షన్ చేసి అక్కడ చెక్ చేయండి. కొన్ని కంపెనీస్ వస్తాయి. ఆ కంపెనీ ప్రొఫైల్ క్లిక్ చేసి అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్‌తో కనెక్ట్ అవ్వండి. ఆ ఎంప్లాయీస్‌తో పర్సనలైజ్డ్‌గా మెసేజ్ పెట్టండి. హాయ్ ఐ యామ్ సో అండ్ సో. సో, ఇది నా రెజ్యూమే. మీ కంపెనీలో ఏదైనా వేకెన్సీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అలా టెక్స్ట్ పర్సనలైజ్డ్‌గా సెండ్ చేయండి. తర్వాత స్పామ్ చేయొద్దు. ఆహ్, నేను చాలా మందిని చూస్తుంటా. ఈరోజు నాకు కూడా ఒక లింక్డ్ఇన్‌లో మెసేజ్ వచ్చింది. సో, ఆయ ఆ పిల్లవాడో ఎవరో నాకైతే తెలీదు. ఏం చెప్తుండంటే హాయ్ బ్రో నేను రెజ్యూమ్ సెండ్ చేషినా. ప్లీజ్ చెక్ చేసుకో. అది కూడా ఎట్లా చెప్తుండంటే వాడేదో నా రిలేటివ్ అయినట్టో, లేదంటే వాడు నా ఫ్రెండ్ అయినట్టో, లేదంటే నేను వాడిని జాబ్ అడుగుతున్నట్టో అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకే. రెజ్యూమ్ చెక్ చేసుకో. నువ్వు రెడ్డి, నేను రెడ్డి. మనం హెల్ప్ చేసుకోవాలి. ఇలా అడుగుతున్నారు. అసలు ఏంటిది? ఇలా అడుగుతారా ఎవరన్నా? సో, ఇలాంటి పనులు మాత్రం చేయొద్దండి. జస్ట్ మీరు సో అండ్ సోని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ కంపెనీలో ఏమన్నా వేకెన్సీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అలా మెసేజ్ చేయండి. తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే అట్లా కన్వర్జేషన్ బిల్డ్ చేసుకోండి. ఇంకొకటి నా మేనేజర్స్ ఎవరన్నా ఫ్రెషర్స్‌ని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే నేను మార్కెటింగ్ రిలేటెడ్ నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు గానీ,
మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకొస్తారో లిటరల్లీ చెప్తున్నా, వాళ్ళ సెల్ఫ్ ఇండక్షన్ గూడా వాళ్ళకి చెప్పడం రాదు. ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు చేసిన వర్క్ గురించి దాని గురించి పక్కన పెడితే, కనీసం వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ జేసుకోలేకపోతున్నారు. సో, ఎట్లవుతది? సెల్ఫ్ ఇండక్షన్‌లో ఏం జెప్పాలో గూడా తెలియకున్న ఇంటర్వ్యూకొస్తే ఇంక ఏం జెప్తాం మేము? మేమేం ఎక్స్‌పెక్ట్ ఐ మీన్ ఇంటర్వ్యూయర్స్, మేనేజర్స్ గాని ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ జేస్తారో తెలుసా? ఇతను ఈ రోల్‌కి ఫిట్టా? కాదా? అనేసి మీ సెల్ఫ్ ఇండక్షన్‌లోనే తెలిసిపోతది వాళ్ళకి. సో, అక్కడ మీ సెల్ఫ్ ఇండక్షనే మీరు చెప్పుకోలేకపోతే ఇంకెట్లా హైర్ అయితారు? సో, ఇంటర్వ్యూ రావడమే కష్టము. అలాంటిది ఇంటర్వ్యూ వచ్చినాక, ఇంటర్వ్యూలో మీరు మీ సెల్ఫ్ ఇండక్షన్‌నే మీరు ప్రాపర్‌గా ఇచ్చుకోలేకపోతే, ఇంక దేనికి అది? ఏం ప్రయోజనం? సో, సెల్ఫ్ ఇండక్షన్‌ని ప్రాపర్‌గా నేర్చుకోండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో గూడా నేను కింద లింక్ వదులుతాను. నేను ఆల్రెడీ సెల్ఫ్ ఇండక్షన్ గురించి ఒక వీడియో చేశా. ఆ వీడియో చూడండి. ఇంకొకటి రెజ్యూమ్‌లో స్కిల్స్ మెన్షన్ చేసుంటారు. 10, 20 స్కిల్స్ మెన్షన్ చేసుంటారు. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలని జెప్పేసి అన్ని స్కిల్స్ మెన్షన్ చేసేస్తారు. సో, ఇంటర్వ్యూ‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూయర్ ఒక స్కిల్ గురించి అడిగే కొందరికి డెఫినిషన్‌లు చెప్తారు తప్పించేసి ప్రాక్టికల్‌గా అసలు ఎట్లా నువ్వు యూజ్ చేసినావు నీ ప్రాజెక్ట్స్‌లో గాని, నీ వర్క్‌లో గాని అని జెప్తే ఒక్కరు గూడా ఆన్సర్ జేయరు. అసలు అన్ని స్కిల్స్ గురించి మర్చిపోండి. ఏదన్నా నీకు తెలిసిన ఒక స్కిల్ లేదా 2 స్కిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే బ్లాంక్ అయిపోతారు. ఎందుకు? మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ జేసినారు. ఒక కోర్స్ కంప్లీట్ జేసినారు. స్టిల్ ఒక స్కిల్ గురించి అడిగితే చెప్పలేకపోతుంటే ఇంకెట్లవుతది? మళ్ళీ జెప్తారు మీరు. బయట జాబ్స్ మేము ఇంటర్‌కి వెళ్ళినాం, రిజెక్ట్ అయినాం. ఇట్లాంటి బేసిక్ క్వెషన్స్ గూడా ఆన్సర్ జెప్పకపోతే ఇంకెట్లా హైర్ అవుతారు? ముందంటే థియరీ జెప్తే జాబ్స్ ఇచ్చేవాళ్ళు. థియరీ జెప్తే జాబ్స్ ఇచ్చేసి అక్కడ లోపలికి వెళ్ళినాక ఒక 6 మంత్స్ కంపెనీస్ ట్రైనింగ్ ఇచ్చేవి. ఇప్పుడలా లేదు. నువ్వు ఈరోజు నిన్ను హైర్ చేసుకుంటున్నారంటే రేపటి నుంచి నువ్వు వర్క్ జేయాలి. ఇది ప్రాసెస్. ఎంఎన్‌సి కంపెనీస్ ఇప్పుడు గూడా వాళ్ళు టైమ్ ఇస్తారు. ఇన్ కేస్ మీరు గాని ఎంఎన్‌సి కంపెనీ‌లోకి వెళ్తే ఇప్పుడు గూడా వాళ్ళు 3 ఆర్ 4 మంత్స్ టైమ్ ఇస్తారు. కానీ ఇన్ కేస్ మీరు ఏజెన్సీకి గాని లేదంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏదైనా స్మాల్ స్టార్టప్స్‌కి వెళ్ళినారంటే మీ దగ్గర నుంచి డే 1 నుంచి ఎక్స్‌పెక్ట్ జేస్తారు వాళ్ళు వర్క్‌ని. సో, మీరు ఇలాంటి సింపుల్ క్వెషన్స్‌కి గూడా థియరిటికల్‌గా ఆన్సర్ ఇస్తూ ప్రాక్టికల్‌గా ఇయకపోతే అసలేం ప్రయోజనం? అసలు ఇంతవరకు మీరు చేసిన కోర్స్‌కి అసలు యూజ్ ఏంటి? అక్కడ ఆన్సర్ చెప్పకపోతే మీ 3-6 మంత్స్ మీ ఎఫర్ట్‌ని మీరక్కడ హాఫ్ అన్ అవర్‌లో మీరు ప్రొజెక్ట్ చేయకపోతే అసలు మీరు ఏం నేర్చుకుంటున్నట్టు? అసలు ఏం చేద్దామనేసి ఇంటర్వ్యూకొస్తారు ఏం తెలుసుకోకుండా? అలా రిజెక్ట్ అవుతారు. ఇంకా బయటకి పోయి చెప్తారు. అసలు చాలా టఫ్ క్వెషన్స్ ఆడడిగిండేదే బేసిక్ క్వెషన్స్. దాన్ని టఫ్ క్వెషన్స్ అని జెప్తారు. మెజారిటీ ఆఫ్ ది ఇంటర్‌వ్యూస్‌లో ఇది నేను చూస్తున్నా. మేము మోస్ట్‌లీ ఎవరైనా సరే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అపోజిట్ పర్సన్ ఎవరైతే వస్తాడో మోస్ట్‌లీ సెలెక్ట్ జేసుకోవాలని జెప్పేసి ఇంటర్వ్యూ జేస్తారు. మాకు 10 క్రైటీరియాస్ ఉంటే 6 క్రైటీరియాస్ టచ్ అయితే హైర్ జేసేస్తాము. ఇది అలా కూడా సెలెక్ట్ కానప్పుడు మేమేం జేస్తాం? సో, ఇదొకసారి ఆలోచించండి. ఇంటర్వ్యూకొచ్చే ముందు ప్రతిదీ థియరిటికల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ప్రతిదీ ఆలోచించుకొని, నేర్చుకొని, మీ రెజ్యూమ్‌లో ఏం మెన్షన్ చేసినారో ఒకసారి చూసుకొని, ఒకటికి 2 సార్లు చూసుకొని, అక్కడికొచ్చినంక రెజ్యూమ్‌నే సెల్ఫ్ ఇండక్షన్‌లో రెజ్యూమ్‌నే బట్టేసి చెప్పొద్దండి. ఆల్రెడీ మీరు రెజ్యూమ్ ఇచ్చినారంటే మేము ఆల్రెడీ ఒకసారి రెజ్యూమ్ గో త్రూ అయ్యుంటాము. మీరు జస్ట్ రెజ్యూమ్‌లో లేనిది మీరేమన్నా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినవి అవి చెప్పండి సెల్ఫ్ ఇండక్షన్‌లో. మేమేమన్నా క్వెషన్స్ అడిగితే ఇంటర్వ్యూలో ఏదన్నా క్వెషన్స్ అడిగితే దానికి రిలేటెడ్‌గా ప్రాక్టికల్‌గా ఆన్సర్ చెప్పేదానికి ట్రై చేయండి. జాబ్స్ లేవా అంటే జాబ్స్ నిజంగా ఉన్నాయండి. కానీ అప్పుడు ముందు ఎంతైతే మాస్‌గా ఉన్నాయో ఇప్పుడు అంత లేవు. కానీ ఎవరైతే టెక్నికల్లీ సౌండ్ ఉంటారో వాళ్ళకి డెఫినిట్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీకి నీకు ఎంఎన్‌సీ‌ని కంపెనీసే కావాలంటే అసలు వాళ్ళ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటది. మీరు టార్గెట్ చేసేది మిడ్ లెవెల్ ఏజెన్సీస్, స్టార్టప్స్ ఇలాంటివి టార్గెట్ చేయండి. ఇలాంటివైతే బయట నౌకరీలోనో లేదంటే ఇలాంటి జాబ్ పోర్టల్‌లో అసలు వాళ్ళు అప్డేటే చేయరు. వాళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నట్టు. మీరే ఐ మీన్ లింక్డ్ఇన్ అనేదే మెయిన్ ప్లాట్‌ఫార్మ్. మీకు జాబ్ రావాలంటే లింక్డ్ఇనే. ఇప్పుడు చాలా మంది చెప్తారు లింక్డ్ఇన్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి. లిటరల్లీ చెప్తున్నా లింక్డ్ఇనే మీకేమన్నా జాబ్ ఇచ్చే ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా ఉంది అంటే అది లింక్డ్ఇనే. లేదు అంటే మీరు నియర్ బై గూగుల్ సెర్చ్ యూజ్ చేసి నియర్ బై ప్రతి కంపెనీస్‌కి వెళ్లి అక్కడ హెచ్ఆర్స్‌తో మాట్లాడితే మీకు 1 ఆర్ 2 మంత్స్‌లో మీకు రిజల్ట్స్ ఉంటాయి. నేను ఈ ప్రాసెస్ చెప్పేసిన 1 మంత్‌లో మీకు జాబ్ వచ్చేస్తది. 2 నెలల్లో జాబ్ వచ్చేస్తది నేను చెప్పను. మీరు 1 ఆర్ 2 మంత్స్ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని అప్రోచ్ అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఖచ్చితంగా ఉంటదా అంటే 90% ష్యూర్ ఛాన్స్ ఉంటది. మీరు ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మీరు వెళ్లి
వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు అలా చేస్తే మీకేదన్నా ఒక జాబ్ గాని, ఇంటర్న్‌షిప్ గాని వచ్చే ఛాన్స్ ఉంటది. లిటరల్లీ చెప్తున్నా చాలామందున్నారు. చాలామందంటే చాలామందున్నారు. 2023 బ్యాచ్ నుంచి 2024, 25, 26 స్టిల్ ఇంకా స్టూడెంట్స్ హైర్ కాలేదు. వాళ్ళు గూడా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ 2027 బ్యాచ్ వాళ్ళు గూడా వస్తారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది. ఎవరైతే మంచిగా టెక్నికల్లీ సౌండ్ ఉంటారో వాళ్ళే ఈ క్రౌడ్‌లో స్టాండ్ ఔట్ అవుతారు. ఇంకోటి కనెక్షన్స్ ఎంత బిల్డ్ చేసుకుంటే అంత మంచిది. ఊరికే ఏదో కోర్స్ వచ్చినామా, ఆ టైం వేస్ట్ చేసినామా, ఈ టైం వేస్ట్ చేసినామా, సిటీ అంతా తిరిగినామా ఇలా కాకుండా కన్సిస్టెన్సీగా వర్క్ చేసి మీ స్కిల్స్ మీరు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ లేకపోతే అసలు మీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయనప్పుడు, మీరు నేర్చుకున్నది ఎక్స్‌ప్లెయిన్ చేయనప్పుడు అసలు మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా వేస్టే. కాబట్టి కమ్యూనికేషన్ అంటే ఓవర్‌గా అవసరం లేదు. మీరేదైతే నేర్చుకున్నారో, మీరేదైతే చెప్పాలనుకున్నారో, అవతల వాళ్ళకి కన్వే చేసేటట్టు మీకు కమ్యూనికేషన్ వస్తే సరిపోతది. ఇక ఈ మంతు, నెక్స్ట్ మంతు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మంత్సే హైరింగ్ ఉంటదండి. ఇయర్‌లో లాస్ట్ 2 మంత్స్ వచ్చేసి హైరింగ్ తక్కువుంటది. తక్కువుంటది అంటే 30% ఉంటదంతే హైరింగ్ అనేది. సో, ఈ 3 మంత్స్‌లోనే జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. లేదు ఈ 3 మంత్స్‌లో కొట్టలేదు అంటే మీ స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిందంటే జాబ్స్ వస్తాయి. అప్పుడు ట్రై చేసుకోండి. మీరు అరే! ఈరోజు నాకు జాబ్ రాలేదు. ఈ మంత్ నాకు జాబ్ రాలేదు. ఇలా టెన్షన్ పడుతూ డిప్రెషన్ పడే కంటే రోజుకింత టైం అని చెప్పేసి మీ స్కిల్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ దగ్గర స్కిల్ ఉండి మీరు స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకుంటుంటే మీకు ఎప్పుడప్పుడు జాబ్ వస్తది. నేనేదో భయపెట్టాలని ఇవన్నీ చెప్తలేదండి. ఇది రియాలిటీ. మీరు స్టూడెంట్ అయినా, లేదంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితున్నా, లేదంటే కోర్స్ చేస్తున్నా, నేను మీకు చెప్పేది ఒక్కటే. మీరు స్కిల్ మీరు స్కిల్‌లో 100% ఫిట్ అయ్యి, మీ మీకు ఓన్‌గా ఒక పోర్ట్‌ఫోలియో ఉండి, మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసుంటే, మీకు జాబ్ వచ్చేది చాలా ఈజీ. ఇప్పుడు కూడా జాబ్ వచ్చేది చాలా ఈజీ. ఈ టఫ్ సిట్యుయేషన్స్‌లో గూడా. లేదు నేను యావరేజ్‌గా ఉంటాను, అన్నీ టచ్ చేసుకొని పోతాను అంటే, అసలు మీకు చానా కష్టాలు పడతారు. నేను చెప్తాన్నా. నేను ఆ ఫేస్ నుంచి దాటేసే వచ్చిన. నేను అన్నిట్లోనే యావరేజ్‌గా ఉండి, అసలు నేను దేంట్లోనూ సక్సెస్ కాక, తర్వాత నేను ఒక స్కిల్ చూస్ చేసుకొని, ఆ స్కిల్‌లో మాస్టర్ అయ్యి, తర్వాత జాబ్ వచ్చి అదంతా వేరే విషయం. సో, నేను ఎవరికైనా మీకు చెప్పేది ఒకటే, అన్నిట్లోనే యావరేజ్ ఉండొద్దండి. ఏదో ఒక్కటి చూస్ చేసుకోండి. దాంట్లో పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదండి జాబ్ మార్కెట్ సిట్యుయేషన్. అండ్ ఎవరైతే ఇప్పటికీ ఓపెనింగ్స్ ఉన్నాయి. చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్, ఎంఎన్‌సీస్ ఇప్పటికీ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ఎవరైతే స్టాండ్ ఔట్ అవుతారో వాళ్ళ స్కిల్‌తో, వాళ్ళ పోర్ట్‌ఫోలియోతో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ యెస్, కొంచెం టఫ్ సిట్యుయేషనే. కానీ మీరు స్టాండ్ ఔట్ అయితే మీకు ఈజీ అయిపోతది. సో, మీరెవరైనా సరే ప్రిపేర్ అయితున్నా, లేదంటే మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటున్నా, ఈ వీడియోని చూసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తా. ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోండి. తర్వాతే ఓపెనింగ్స్ గురించి, తర్వాతే కంపెనీస్ గురించి ఆలోచించండి. మీ స్కిల్ నేర్చుకొని, మీ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్న తర్వాతే కంపెనీస్ గురించి ఆలోచించండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.